గౌరవనీయులు మన షాబాదు ముద్దుబిడ్డ అయినటువంటి మన మండల మాజీ జడ్పీటీసీ పట్నం ఆంజనేయుడి గారిని మండలాల్సి కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మా అమ్మమ్మ సబితా ఇంద్రారెడ్డి గారికి, ఫైటర్కి, మరీ ముఖ్యంగా నిజంగా ఈ మధ్యకాలంలో వాస్తవానికి మా అమ్మమ్మతో కొంచెం దగ్గరగా తిరగడం జరుగుతుంది. అసలు ఆమె గురించి అసలు ఏందనేది ఇంకా మొత్తం చాలా దగ్గరగా చూడడం జరిగింది. ఆమె ఒక ఫైటర్. నిజంగా ఈరోజు మీరు ఈ టైం ఇవ్వడం నిజంగా చాలా ధన్యవాదాలు మేడం గారికి. మరి అతి ముఖ్యంగా ప్రవీణ్ సార్ గారు టైం ఇవ్వడం అనేది నిజంగా ఈ మండల్లో ఒక ధైర్యం, మా కార్యకర్తలల్లో ధైర్యం నింపినట్టు అయింది. ప్రవీణ్ కుమార్ సార్ మీరు టైం ఇవ్వడం చాలా పేరున నమస్కారాలు. ఈరోజు మేము కలిసి చిన్నగా ఉన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం, కలిసి అన్నిట్లో నా తమ్ముడు అన్న కన్నా, కౌశిక్ని కన్నా అంటాం. కాదు సేమ్ ఏజ్ అని అయితే ఇంత మంచిగా మాట్లాడతారు. నార్మల్గా ఇంద్రారెడ్డి తాతయ్య, సబితమ్మమ్మ అంటే వాళ్ళ ఆ ఫ్యామిలీలో వాళ్ళు మాట్లాడగలుగుతారు. కొంచెం మేము తక్కువ మాట్లాడతాం, మేము ఎక్కువ మాట్లాడడం. ఏంటంటే కొంచెం మా అమ్మమ్మ ట్రైనింగ్, ఇంద్రారెడ్డి తాతయ్య ట్రైనింగ్ అంత మంచిగా ఫస్ట్ టైం నిజంగా కూడా కౌశిక్ ఈరోజు స్టేజ్ పైన మాట్లాడడం మొదటిసారి. నేను దగ్గర క్రియాశీల రాజకీయాలలో దగ్గర 15 ఏళ్ళ నుంచి ఉన్నా. నేను 21 ఏళ్ళు ఉన్నప్పుడు ఎంపీపీ అయినా, సింగిల్ విండో చైర్మన్ అయినా, ఈరోజు జెడ్పీటీసీ కూడా పూర్తి చేసుకున్నా. కానీ నిజంగా కూడా ఆయన మాట్లాడినట్టు నేను ఈరోజు మాట్లాడలేకపోతున్నా. అతి ముఖ్యం మరొకటి పార్టీ ప్రెసిడెంట్ నరసింహరావు గారికి, దేశమూల అంజనేయులు గారికి, శ్రీరామ్ రెడ్డి గారికి, నక్క శ్రీనివాస్ గౌడ్ గారికి, చేవెళ్ళ పార్టీ ప్రెసిడెంట్ ప్రభాకర్ గారికి, మాజీ మార్కెట్ చైర్మన్ వెంకటయ్య గారికి, నారాయణ రెడ్డి గారికి, కవిత గారికి, దర్శన్ గారికి, వేదికపై ఉన్న అందరికీ, సర్పంచ్లకి, చాన్భాయ్ గారికి, పాండు గారికి, కృష్ణ గారికి, సీనన్న గారికి, అందరికీ పేరున, నా దేవేంద్ర గారికి అందరికీ పేరున నమస్కారాలు. ఇంకేమన్నా మర్చిపోతే అందరిని క్షమించాలి. మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మా బీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ, పత్రికా మిత్రులకు అందరికీ పేరున నమస్కారాలు. నేను కేవలం మండల్ కోసం మాట్లాడతా, ఎందుకంటే మనకి ఈరోజు సమయం ఇచ్చిన సబితా ఇంద్రారెడ్డి గారు, ప్రవీణ్ కుమార్ సార్ గారు మాట్లాడడానికి మీరు అందరు వేచి చూస్తున్నారని నాకు తెలుసు. సమయం కూడా అవుతుంది కాబట్టి కేవలం నేను మండల్ ఎన్నికల కోసం మాట్లాడతా. ఈరోజు ముఖ్యంగా మేడం గారి దగ్గర టైం తీసుకోవడానికి, ప్రవీణ్ కుమార్ సార్ గారి దగ్గర టైం తీసుకోవడానికి ఒకటే విషయం, మేడం గారికి, సార్ గారికి, మన కార్యకర్తలని నిజంగా ఇబ్బంది పెడుతున్నారు అన్న. కావాలని మొన్ననే హైదరాబాద్లో అసైన్ ల్యాండ్లో కమర్షియల్గా ఏదో చిన్నగా అంటే అందరు చేసుకుంటే కావాలని మన కార్యకర్తలు ఎక్కడున్నారో కావాలని అసైన్ ల్యాండ్స్ గుంజుకొని ఎంఆర్ఓ గారి పైన ప్రెషర్ పెట్టి ఇక్కడనే వేదిక పైన దర్శన్ ఉన్నారు. మా కార్యకర్తలని ఎంతో ఇబ్బంది పట్టి తీసుకోవడం జరిగింది. మేము ఎంఆర్ఓని అడిగితే మీరు ఒకవేళ ఈసారి ఇప్పుడు ఇయ్యలేరు అనుకోండి, మేము డైరెక్ట్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అనేసరికి మేము ఏం చేయరాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఏమొచ్చినా ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు, ప్రవీణ్ కుమార్ సార్ గారు వచ్చినందుకు ఆపోజిట్ పార్టీ వాళ్ళందరికీ నిజంగా ఈరోజు దగ్గర భయంకి వస్తారు. నేను ఒక్కటే ఒక విషయం, ఈరోజు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, ప్రవీణ్ కుమార్ సార్ గారు వచ్చినారు. వీళ్ళే చాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి. మన సార్ కేసీఆర్ సార్ అవసరం లేకుండా వీళ్ళే ఈరోజు మన పార్టీని గెలిపించే స్థాయిలో మనం ఉన్నాం. కాబట్టి మరీ ముఖ్యంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్టీ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నామంటే ఈరోజు మనకు వచ్చే ఎన్నికలల్లో ఇన్ని రోజులు మీరు మా కోసం కొట్లాడినారు, ఇప్పుడు అందరూ మీకోసం కొట్లాడి మిమ్మల్ని ఎంపీటీసీలు, సర్పంచ్లు తప్పకుండా మేము దగ్గరుండి గెలిపిస్తామని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నా. మరీ ముఖ్యంగా మీరు ఒక్కటి ఆలోచించాలి, మనకి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అడిగిన వెంటనే, కేటీఆర్ అన్న అడిగిన వెంటనే టైం ఇవ్వడం, నేను సబితమ్మకి ఫోన్ చేయడం, సబితమ్మ ప్రవీణ్ సార్ ఉంటే బాగుంటారు అవినాష్ అని చెప్పేసి చెప్పడం, నేను నిజంగా ఒక ఫోన్ కాల్ చేసిన వెంటనే
సార్కి చేసిన వెంటనే ఇట్లా సబితమ్మ మీకు చెప్పమన్న వెంటనే సార్ ఒప్పుకున్నారు. నిజంగా సార్ అంటే మేము టీవీలో చూస్తుంటాం కదా ఇక ఐపీఎస్ ఆ లెవెల్లో మీరు ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారని చెప్పేసి ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నేను మీతోని లకచర్ల ఇష్యూలో చాలా ట్రావెల్ చేసిన ఢిల్లీలో అదంతా. నిజంగా యూఆర్ సో డౌన్ టు ఎర్త్ పర్సన్ సార్, రియలీ వెరీ నైస్ సార్. ఈరోజు మా మండలికి రావడం, ఎందుకంటే ఈ మండల్ ఫస్ట్ మొత్తం కాంగ్రెస్ సార్. మా ఇంద్రాయత్ తాటే రావడం, మా ఇంద్రాయత్ తాటే వచ్చి దీన్ని మొత్తం టీడీపీ లాగా చేయడం, మరి మా నాన్నని దేవడం, మళ్ళీ మా నాన్నని ఇక్కడ ఆయన బాగా చురుగ్గా తిరుగుతుంది, ఆయనను మర్డర్ చేయడం, తర్వాత ఇదంతా టీడీపీ బెల్ట్ అయింది సార్. ఫస్ట్ మొత్తం ఇదంతా కాంగ్రెస్, ఈరోజు దాదాపు అంత టీఆర్ఎస్ సార్. మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న రావడం ధైర్యం, ఈరోజు మీరు రావడం ధైర్యం. మా అమ్మమ్మ ఎప్పుడు వీళ్ళందరికీ అండనే ఉంటుంది. అందుకే ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ.